దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. దైవజనులకు కూడి వచ్చిన సంఘానికి అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను నా కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. గత సంవత్సరం అంతా ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు చేశాడు. అలాగే మాకు ముందుగా నడుస్తున్న మార్గాలన్నిటినీ సరళం చేశాడు దేవుడు. గత సంవత్సరం అంతా నా భర్త కూడా 36 సంవత్సరములు తన ఉద్యోగంలో ఎంతగానో చక్కగా తన కష్టార్జితంతోనే ఎక్కడ ఎటువంటి లంచాలు గించాలు లేకుండా కష్టపడిన కష్టార్జితంతోనే మేము గత 36 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో తను రిటైర్మెంట్ అవ్వడము, ఇప్పటి వరకు తనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడిన దేవునికి స్తోత్రాలు. అలాగే జాయ్సన్ కూడా దూర ప్రాంతంలో బెంగళూరు ప్రాంతంలో ఉన్నాడు. మేమిద్దరము ఒంటరి వారమై ఉన్నాము. అప్పుడు మేము దేవుని ప్రార్థన చేసుకున్నాము, ఏ విధము చేతనైనాను బిడ్డను మా మధ్యకు నడిపించండి నాయన, మేము ఒంటరిగా ఉన్నామని ప్రార్థించినప్పుడు జాయ్సన్కు ఈ ప్రాంతంలోనే అనుకోని రీతిగా ఒక సెలక్షన్కి వచ్చాడు. అయితే ఆ సెలక్షన్ కూడా చాలా కష్టమైంది ఇంటర్వ్యూలో. అయినా ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నామంలో ప్రార్థన చేసి ఏది అడిగినా అనుగ్రహిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యాడు. అయితే పాస్ అయిన వెంటనే ఒక వారం లోపల ఢిల్లీకి 1 నెల ట్రైనింగ్కి వెళ్ళాలి, 1 వారం లోపల వెళ్ళిపోవాలని చెప్పారు. అయితే జాయ్సన్ అక్కడ ఎయిర్టెల్లో జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. నువ్వు 2 నెలల జీతం అంటే మేము దగ్గర 1,80,000 ఇవ్వాల్సి వస్తుంది, 2 నెలల జీతం కట్టాలి, లేకపోతే 2 మంత్స్ ఇక్కడ జాబ్ చేసి రిజైన్ చేసి వెళ్ళాలి అని చెప్పినారు. అప్పుడు జాయ్సన్ ప్రతి క్షణం వాడు ఎంతగానో కష్టపడి సార్కి నాకు ప్రార్థన చేసి ఫోన్ చేసి చెప్పేవాడు, మమ్మీ ప్రార్థన చేయి మమ్మీ, ఏ విధంగా అయినాను ఆ ఆఫీసర్లు వాళ్ళందరూ ఒప్పుకొని నన్ను వదలాలి మమ్మీ అని. ఎంతో వాళ్ళు చాలా కష్టపెట్టి బాధ పెట్టారు జాయ్సన్. అయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నేను అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మా అక్క అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకున్నాము. ఒకరోజు ప్రార్థన చేసుకుని వెంటనే లేచినప్పుడు అక్కడ క్యాలెండర్లు అన్న నీ కార్యములన్నీ సఫలపరిచేదనని అని వాక్యం నాకు ఎందుకనో అది ప్రత్యేకంగా కనపడింది. అప్పుడు ఆ వాక్యం పైన నేను నమ్మకం ఉంచుకొని జాయ్కి ఫోన్ చేసి ఏ విధంగా అయినా దేవుడు నీకు కార్యం చేస్తాడు జాయ్, బాధపడొద్దని చెప్పిన. వెంటనే ఏ అధికారి అయితే వాడిని వెళ్ళొద్దని కష్టపెట్టాడో ఆ అధికారి వెళ్ళుటకు ఆయనకు మంచి మనసు ఇచ్చినాడు దేవుడు. అలాగే ఆ స్టాఫ్ అంతా కూడా జాయ్సన్ని నిలుపుకొని ఎంతగానో వాళ్ళు వాని సన్మానించి వానికి డిన్నర్ ఇచ్చి కేక్ కట్ చేసి ఎంతగానో ఆశ్రదకరంగా దేవుడు ఈ ఢిల్లీ ప్రాంతానికి ట్రైనింగ్కు 1 నెల వెళ్ళడం, అక్కడ కూడా బిడ్డను కాపాడడం, తిరిగి మా మధ్యకి ఇక్కడ మంచి పోస్ట్లో మంచి మా దగ్గర ఉండేటకు దేవుడు జాయ్సన్ విషయంలో ఆ గొప్ప కార్యాలు చేశాడు ఈ సంవత్సరంలో. అలాగే మా కోడలు ప్రదీప్తి కూడా తను ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసింది. తను కూడా ఉద్యోగం కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు నిజంగా నమ్మదగిన వాడు. గత నెలలో తనకు కూడా మంచి ఉద్యోగం అనుగ్రహించినాడు. అందుకు బట్టి దేవునికి స్తోత్రాలు. మాకు కూడా అనేక ప్రయాణాలు, మేము నెల ప్రయాణాలు చేస్తుంటాము. ప్రతి ప్రయాణంలో కూడా మా పాదమునకు రాయి తగలకుండా ఎత్తిపట్టి రిజర్వేషన్ విషయంలో ఆరోగ్య విషయంలో ఎంతగానో కాపాడాడు. గత 1 వారం నుంచి నాకు లో బీపీ అయిపోయి చాలా ప్రాబ్లంతో మంచం పైనే పండుకొని ఉన్నాను. అప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాను. అయితే గత రాత్రి కూడా నేను లేయలేని స్థితి. నాయన ఉదయం నేను చూడను అంత లో బీపీతో బాధపడుతున్నానని వ్యక్తిగతంగానే ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ దినము ఒక వాక్యం చదివినాను. ఆ వాక్యము దిగులు పడకము నీ ప్రార్థన ఆలకింపబడినదని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం. ఆ వాక్యం చదువుకొని ఇప్పుడు అంతా ఇంటి పని అంతా వంట పని అంతా చేసుకుంటకు దేవుడు శక్తి బలాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా మంచి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఎంతో నెమ్మదిని సమాధానం ఇచ్చి ముందుటి కంటే ఎక్కువ ప్రార్థనలో గడిపే కృప ఇచ్చాడు. ప్రతి సనుగులు సంశయాలు కోపతాపాలన్నీ తీసివేసి ఎంతగానో ఈ సంవత్సరం నన్ను నా కుటుంబాన్ని ప్రార్థనలో గడుపుటకు ఆయన సన్నిధానమునకు ఆయన ఆనుకొని జీవించే కృపనిచ్చాడు. ఈ రీతిగా మీరు అందరూ కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకే మీకు ఒక్కొక్కరికి నా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ కోడికలను దేవుడు ఎంతగానో మా పక్షాన ఉన్నందుకే దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 36వ వాక్యం. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. చాలు. చదువుబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు
దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను తలంచుకొని ఆ మాటలు చెప్పి దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. యెహోవా తనను సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాడి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని? చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నీవు నీ రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని. దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా చాలా సందర్భాల్లో దావీదుని గురించి మనం ధ్యానించినప్పుడు ప్రతిసారి ఓ కృతజ్ఞత హృదయంతోనే తాను కనబడ్డట్టుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. దావీదు ప్రతిసారి దేవుడు చేసిన మహోపకారములను ఏమాత్రం మరువక ఆయన చేసిన మేళను తలంచుకొని ఎన్నోసార్లు ప్రాణాపాయాలు మరణాలు సంభవించుచున్న సమయాలలో, శత్రువులు చంపాలని వెతుకుతున్న సమయంలో, కన్న కొడుకులే శత్రువులే సింహాసనం కొరకు చంపాలని వెతుకుతున్న సందర్భాల్లో కీర్తనల్లో చాలాసార్లు చూస్తాం ఆయన దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటాడు, నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము నీవేనయ్యా. అపాయాలు కీడు సంభవించుచు ఉన్నప్పుడు నీవే నన్ను కాపాడే దేవుడు, నీవే నన్ను క్షేమంగా నడిపించే దేవుడు అని ప్రతిసారి తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాలు, పోరాటాలు, యుద్ధాలు, వీటి మధ్యలో, మరణాపాయాల మధ్యలో దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు తన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కృతజ్ఞత కోడికలో మనము కూడా ఈ సంవత్సరం అంతా ప్రభు చేసిన మేళను తలంచుకొని ఇలా పాటలు పాడి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాలు విని మనము దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో ఈ సంవత్సరం చేసిన మేళ్ళ కంటే అధికంగా ఈ కుటుంబం పట్ల, మన పట్ల దేవుడు మేలులు చేయునుగాక. కృతజ్ఞత లేకపోతే ఏ మేలు కూడా మనము దేవుని యొద్ద నుండి పొందలేము. మనుషుల చేసినటువంటి మేళ్ళను ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ యేసయ్య చేసినటువంటి మేళ్ళను మన జీవితాల్లో ఏ రోజు కూడా మరవకూడదు. ప్రేమిన వారలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు చేసిన మేళ్ళను కొందరు మర్చిపోయినప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా మర్చిపోతాను అని. మీరు నన్ను మర్చిపోయారు కనుక నేను కూడా మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితులు వస్తాయి అని చెప్తాడు. అలా కాకుండా మనము కూడా ఇలా కృతజ్ఞత కోడికలు, ప్రభుని స్తుతించడం, ఇవన్నీ ఎందుకు మనం చేస్తున్నాం? టైంపాస్ చేయటానిక? కానే కాదు. ఎందుకు? మనం దేవుడు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞత కలిగి ప్రభునామాన్ని, ఏదో మనం సృష్టిని పూజించట్లేదు, సృష్టికర్తను మనము పూజిస్తూ ఉన్నాము కనుక, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము కనుక ఈ యొక్క ప్రయాస, ఈ యొక్క భక్తి, ఈ యొక్క ప్రార్థన అనుభవాలు మన జీవితాల్లో ఏ రోజు కూడా వ్యర్థం కావు. వీటి ద్వారా మన ఆత్మీయ జీవితంలో ప్రగతి పదవులోనికి వస్తాం, అత్యధికమైనటువంటి మేలులు అనుభవిస్తాం. కనుక ఇలా మనము కూడా వ్యక్తిగతంగా ప్రతి విషయంలో, ఉద్యోగం దొరికిన, క్షేమంగా కాపాడినప్పుడు ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, దావీదు వలె. అందుకే దావీదు తాను ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగము నుండి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఇన్ హిస్ హోల్ హార్ట్, పూర్ణ హృదయముతో, తన హృదయముతో చెప్పుకుంటున్నాడు, ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకు అని. మనము కూడా మన జీవితాల్లో మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన కుటుంబం, మనకిచ్చిన ఉద్యోగం, మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, మనకిచ్చినటువంటి పిల్లలు, వీరందరిని బట్టి ప్రతిరోజు మనము దావీదు వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకోసారి అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నా దేవుణ్ణి స్తుతిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి తాను ప్రార్థన చేసేవాడు, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడు. అందుకే ఒక మాట అంటాడు, దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను అని. 7 times ప్రతిరోజు దేవుని స్తుతించేవాడు. రాజు ఉన్నవాడికి ఎన్నో బిజీ షెడ్యూల్ కార్యక్రమాలు ఉంటాయి, కానీ వాటిని ప్రక్కన పెట్టి దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని నామాన్ని గణపరిచేవాడు. కనుకనే దావీదు జీవితంలో తాను కృపా క్షేమాలు, కీర్తనలు అంటాడు, 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు,
చివరిగా అంటాడు ఏమని, కృపా క్షేమములే నా వెంట వచ్చును. తన జీవితకాలం అంతా కూడా యేసయ్యని, దేవుణ్ణి ఏ విధంగా ఆయన అనుభవిస్తున్నారంటే మంచి కాపరిగా, ఏ విధంగా ఆయనని ఆరాధిస్తూ ఉన్నాడంటే మంచి కాపరిగా. గనుకనే ఆయన జీవితకాలం అంతా కృపా క్షేమాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించి తాను మంచి ముదిమిలో మృతి చెంది దేవుని ఎద్దుకు వెళ్ళిపోయాడు. ఈ రోజున మనము కూడా ఈ కృతజ్ఞత కోడికలో దేవుడు చేసిన మేళను తలంచుకోవాలి. దావీదు సౌలు చేతుల్లో నుండి, తన శత్రువులందరి చేతుల్లో నుండి తప్పించిన దినమున, ఎందుకంటే శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదల, ప్రొటెక్షన్ లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎవడు శత్రువు వచ్చి వెనక పొడి చేస్తాడో తెలియదు. అయితే దేవుని యొక్క కాపుదల ఉంటేనే నేను కాపాడబడుతాను అనే ఒక అవగాహన దావీదుకు ఉన్నది కనుక సౌలు చేతుల్లో నుండి, తన శత్రువులందరి చేతుల్లో నుండి దేవుడు తప్పించినప్పుడు దేవుణ్ణి ఒక పాట రాసి ఈ విధంగా స్తుతిస్తూ అనేక మాటలు చెప్తూ అంటాడు, నీవు నాకు రక్షణ కేడమును నాకు అందించదువు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసును అని. చూడండి, ఆ మాటలో చాలా ఆంతర్యం ఉంది. నీ సాత్వికము నన్ను గొప్ప చేసిందయ్యా అని. పాత నిబంధన కాలంలో ఉంటున్న భక్తుడైన దావీదుకి ఒక అవగాహన ఏంటంటే, నీ సాత్వికం ప్రభువా, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. మనం ఈ రోజున మన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉన్నతమైన స్థితిలో ఈ విధంగా ఆశీర్వదించబడుతూ ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం జీవించి ఆయన దీనుడై నడుచుట ద్వారా, దీనుడై మన కొరకు వచ్చుట ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటున్న దరిద్రత శాపాన్ని తొలగించి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తారు ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. చూడండి, ఎవరి నిమిత్తం ఆయన దరిద్రుడయ్యారు? మన నిమిత్తమై. మనము ఏ యోగ్యత లేని వాళ్ళం, దరిద్రులం. అందుకే హన్న ఒకసారి దేవుని స్తుతిస్తూ ఒక మాట అంటది, ఏమని, పెంట కుప్పల్లో నుండి నన్ను పైకి లేవనెత్తిన దేవుడు నీవేనయ్యా అని. అంటే మన జీవితాలు గతాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రీవియస్ డేస్, గతంలో మనం మన గురించి ఆలోచించినప్పుడు చాలామంది చెప్తారు, గతంలో పేదరికం, గతంలో ఉద్యోగం లేని పరిస్థితి, గతంలో కుటుంబంలో భయంకరమైనటువంటి కన్నీళ్లు, దుఃఖము, వేదన. కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మా కుటుంబంలో దేవుడు సమృద్ధినిచ్చారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాను, ప్రభుని నమ్మిన తర్వాత నా బ్రతుకుగా మార్చబడింది అని అనేక సందర్భాల్లో మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాము. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సాత్వికం ఈ రోజున మనల్ని గొప్ప చేసింది. యేసయ్య ఈ లోకములో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కానీ మన కొరకు ఈ లోకములో ఆయన మనల్ని ఆశీర్వదించటానికి, మన శాపాన్ని, మన పాపాన్ని, మన రోగ భారాన్ని ఇవన్నీ నిర్మూలం చేయటానికి యేసుక్రీస్తు మన నిమిత్తమే లోకానికి వచ్చారు కనుక ఇప్పుడు ఆయన ఈ లోకంలో దరిద్రునిగా వచ్చారు, ఏమీ లేనివాడుగా. ఇప్పుడు ఆయన అలా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమైన మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోవటం ద్వారా ఇప్పుడు ఆయనను విశ్వసించిన మన కుటుంబాలు, మనము, మన పిల్లలు చూడండి ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడ్డాము. హల్లెలూయా. ఏ విధమైనటువంటి కొరత, కరువు, దరిద్రత అనేది లేకుండా ఈ రోజున 3 పూటలు శుభ్రంగా ఆహారం తిని అన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే ఇది ఎవరి దయ? యేసయ్య దయ. కొందరు అంటారు, నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, నేను సంపాదించి చేసుకుంటేనే కదా దేవుడు ఎలా ఇస్తాడు అని. బైబిల్లో రాయబడిన సంఘానికి రోమ పత్రికలో ప్రయాసపడే వాని వలన కాదు కానీ కనికరించు దేవుని వలననే అగును అని. ఇప్పుడు మనం కష్టపడి పని చేసుకోవాలి, క్షేమంగా ఉండాలంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తేనేగా. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. కాపుదల ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. చూడండి, ఈ సంవత్సరంలోనే ఎన్ని మరణాలు మనం చూసి ఉంటాం. భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, కొన్ని చోట్ల తుఫానులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు దడబుట్టిపోయింది. అయినా మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది.
యేసయ్య చేసిన మేళను తలంచుకొని కాపాడుతూ వచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, క్షేమాన్ని కలగజేసేవయ్యా అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసయ్యతో ఉంటున్నటువంటి అన్యోన్య సహవాసంతో మనం నిలిచి ఉన్నప్పుడు మనకు ఎల్లప్పుడూ ప్రొటెక్షన్, కాపుదలే, ఆశీర్వాదాలే మన కుటుంబాల్లో ప్రభు కలగజేయుదురుగాక. బైబిల్లో నుండి కొన్ని మాటలు మీకు చెప్తాను. మనము మన పిల్లలు గొప్ప చేయబడాలంటే, ఇంతవరకు దేవుడు ఆశీర్వదించాడు ఈ సంవత్సరం అంతా. ఇక రాబోయే 2018 సంవత్సరంలో ప్రభు మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని మాటలు క్లుప్తంగా చెప్తాను. దేవుడు తన సాత్వికము ద్వారా మనల్ని గొప్ప చేశాడు. యేసయ్య ద్వారానే మనం గొప్ప చేయబడ్డాం, యేసయ్య ద్వారానే మనం ఆశీర్వదించబడ్డాం. ఆనాడు పాత నిబంధన కాల భక్తులు కొంతమంది దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించటం చేత వాళ్ళు ఆశీర్వదించబడ్డట్టు బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా గొప్ప చేయబడ్డారో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో మనము కూడా ధ్యానించి ఆ విధంగా జీవించి మనము కూడా రాబోయే సంవత్సరంలో అధికంగా దీవించబడదుము గాక. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యములో మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యములో, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును చూడండి, అక్కడ మనం 2 కుటుంబాల గురించి చూస్తూ ఉన్నాం. సౌలు కుటుంబం ఉంది, ఆ తర్వాత దావీదు కుటుంబము ఉంది. సౌలు కుటుంబం అంతకంతకు వరదలుతూ ఉంది, దావీదు కుటుంబం అంతకంతకు వరదలుతూ ఉంది. సౌలు కుటుంబం అంతకంతకు నీరుసిల్లిపోతూ ఉన్నారు. అప్ అండ్ డౌన్ 2 కుటుంబాలు ఉన్నాయి, సౌలు కుటుంబం, దావీదు కుటుంబం. చూడండి, సౌలు కుటుంబం అంతకంతకు నీరుసిల్లిపోతూ ఉంది, దావీదు కుటుంబాన్ని అంతకంతకు వర్ధలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అలా ఎందుకు చేశాడు? సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడ్డవాడు కదా, రాజుగా ఏర్పాటు చేయబడ్డవాడు కదా. ఎందుకు అని మనం ధ్యానించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా సౌలు అభిషేకించబడ్డాడు. మొదట్లో చాలా దీనత్వం కలిగినవాడు, తగ్గింపు కలిగినవాడు, వినయం కలిగినవాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలి అని కోరుకున్నప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చి అడిగితే సమూయేలు ప్రవక్త బాధపడ్డాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరుకుంటున్నారు, మరి ఏం చేయాలి అని. ఆ సమయంలో దేవుడు అంటాడు, సరే వాళ్ళు అడిగినట్టుగా నువ్వు ఒక రాజుని నియమించు, నేను చూపిస్తానంటాడు. అప్పుడు సమూయేలు బాధపడుతూ ఉంటే, నువ్వెందుకు బాధపడతావు, వారు నిన్ను కాదు నన్ను త్రోసిపుచ్చారు, నువ్వు చెయ్యి, ఒక వ్యక్తిని నేను చూపిస్తాను, అతను రాజుగా అభిషేకించన్నప్పుడు సౌలుని దేవుడు చూపించాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మొట్టమొదట అభిషేకించబడ్డాడు. మొదట్లో సౌలు గురించి మనం ధ్యానించినప్పుడు ఆయన ఎంతో తగ్గింపు కలిగిన వాడు. అనేకులు క్రొత్తలో ఇతను రాజుగా అభిషేకించబడ్డవాడు, ఇతనికి జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇతడు వెర్రివాడు అని చెప్పి కొంతమంది పనికి మాలిన వాళ్ళు, బైబిల్ అలాగే వ్రాయబడినది, పనికి మాలిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే సౌలు ఏ విధంగా ఉన్నాడంటే చెవిటి వాడైనట్టుగా తన చెవులు అలాగే చెవిటి వాడైనట్టుగా మౌనంగా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు చెవిటోడి దగ్గర ఎంత సౌండ్ బాక్సులు పెట్టి శంకుదని వినబడతాయా? వినబడవు. ఆ విధంగా ఫస్ట్ టైం తన గతం మొదటి స్థానం తను రాజుగా అభిషేకించబడిన మొదట్లో ఎంతోమంది అనేకులు రకరకాల మాట, ఇతను మాకు రాజుగా ఉండబోతున్నాడా, ఇతను మమ్మల్ని ఏలబోతున్నాడు, ఇతను మమ్మల్ని పరిపాలన చేయబోతున్నాడు అన్నప్పుడు ఆయన ఎంతో ధీరత్వం కలిగి చెవిటి వాడని నాకేంట్లో ఏమనుకుని నాకేంట్లో అని మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొలది ఓసారి దేవుడు అంటాడు ప్రవక్త ద్వారా, అమాలేకీయులతో యుద్ధం చేసి అమాలేకీయులను సంపూర్ణంగా హతం చేయమని చెబితే క్రొవ్విన వాటిని ప్రక్క నుంచి దేవుని ద్వారా మెప్పును పొందాలి, ఘనతను పొందాలని కోరుకున్న వాడై క్రొవ్విన వాటిని ప్రక్క నుంచి అమాలేకులందరినీ సంహారం చేశాడు. కానీ పశువులలో కొన్ని దేవునికి బలి అర్పించాలని ప్రక్కన ఉంచాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, ఏమని? సౌలు, ఇదిగో ఏంటి శబ్దాలు వినబడుతున్నాయి, ఏంటి? అయ్యా, అవి క్రొవ్వినవి పశువులు దేవునికి బలి అర్పిద్దామని ఉంచాను అన్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా అంటాడు సమూయేలు ద్వారా, ఏమని? ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మరి ఈ విషయంలో నీవు మతి తప్పి ఎందుకు ప్రవర్తించవు? ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇంతవరకు నా మాటకు విధేయత చూపి హంబల్నెస్ తగ్గింపుతూ ఉన్నావు కదా,
మరి ఇప్పుడు సడన్గా ఎందుకు ఇలా మారిపోయినవు అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. ఏదేమైనా కూడా నీవు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నీవు బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము, ఈ విషయంలో నీవు తప్పిపోయావు అని ఆ రోజు నుండే ఒక తగ్గింపు, అవిధేయతను బట్టి చూడండి సౌలు రాజరికపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే దేవుడు విధేయతను ఇష్టపడతాడు. ఎందుకంటే ఆదాము ఏదైనా తోటలో ఆదాముని దేవుడు నిర్మించినప్పుడు తినకూడని పండ్లు వాడు తిన్నప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని, ఇదిగో నేను చెప్పాను కదా ఎందుకు మీరు తిన్నారంటే, నేను తినలేదయ్యా, ఇదిగో నువ్వు నాకు అప్పగించావు కదా ఈ అవ్వే, ఈమె చెప్పిన మాట నేను విన్నాను అంటాడు. అవ్వని అడిగితే సర్పం మీద సర్పం నన్ను మోసపుచ్చింది, నాలో పొరపాటు ఏమీ లేదు అంటది. ఇలా ఆ రోజు నుండి సృష్టిలో నుండియే అవిధేయత అనే పాపం మానవుని జీవితంలో ప్రవేశించడం ద్వారా ఇప్పుడు సౌలు కూడా అవిధేయతను బట్టి తాను పొందిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు. అతనిలో డెవిల్ స్పిరిట్ ఆవరించింది, దయ్యం పట్టింది, దురాత్మ పట్టి ఇక సౌలుని దావీదుని చంపుదాం అని వెతుకుతూ తిరుగుతూ వచ్చాడు. కనుకనే ఇప్పుడు సౌలు నీరసల్లిపోవటానికి గల కారణం ఏంటో తెలుసునా, దేవుని మాట వినకుండా అవిధేయత చూపుట ద్వారా తాను దినదినము నీరసిల్లిపోతూ వచ్చాడు. మరొక వైపు దావీదు కుటుంబం ఏమైంది, దావీదు కుటుంబాన్ని దేవుడు ఆయన హెచ్చించి ఘనపరుస్తూ అభివృద్ధి చేస్తూ వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు సౌలుకు అలాంటి పరిస్థితి కలిగిందని ఎరిగిన దావీదు తాను జాగ్రత్త పడుతున్నాడు. ఏమని, సౌలు యొక్క అవిధేయతను బట్టే ఇప్పుడు అతను నీరసిల్లిపోతూ ఉన్నాడు, దురాత్మ పట్టి అతను బలహీనమైపోయాడు, నాకు అలాంటి పరిస్థితి కలగకూడదని జాగ్రత్త పడి ప్రతిసారి దేవుని యుద్ధ ఆలోచన అడుగుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళబోతున్నాను, నీవు నాకు ఏమైనా ఆలోచన చెప్తావు అన్నప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్తాడు, లేకుంటే ఇంట్లో కూర్చుంటాడు. ఇలా హెబ్రోనుకు వెళ్ళమంటే హెబ్రోనుకు వెళ్ళాడు, అక్కడ రాజుగా అభిషేకించబడ్డాడు. శత్రువులు అమాలేకీయులు వచ్చి భార్య పిల్లలను చెరగొనిపోయినప్పుడు వెళ్ళు నీ వారందరిని దక్కించుకుంటామంటే వెళ్ళినప్పుడు జయం పొందాడు. ఇలా విధేయతను బట్టి తగ్గింపును బట్టి దావీదు అంతకంతకు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించి అతడు రోజు రోజుకి వర్ధిల్లెను. హల్లెలూయా. చూడండి, ఈ మాటల్ని బట్టి మనం ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పైన పర్సనాలిటీని చూడడు. అంతరంగములో నా మాటకు వీరు విధేయత చూపుతున్నారా, లేకపోతే నా మాటకు వీరు అవిధేయత చూపుతూ ఉన్నారా అని వాటిని దేవుడు గుర్తుపడతాడు. బయటికి మనం ఎలా ఉన్నామో అది చూడడు. హృదయపు అంతరంగములో ఆయన మాటకు విధేయత చూపిన వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు సాధారణంగా మన పిల్లలు మన మాట వినకపోతే ఎంత కోపం వచ్చింది. ఇప్పుడు అలాంటప్పుడు మనము యేసయ్య మాట వినకపోతే ఆయనకి ఎంత కోపం రావచ్చో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా భయం వేసిద్ది. కనుక ప్రతిసారి మనం దేవుని వాక్యాలు వింటాం, హృదయంలో భద్రపరుచుకుంటాం. ఆ విధంగా విధేయత చూపినప్పుడే మన కుటుంబాలు, మన ద్వారా మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడుదురుగాక. హల్లెలూయా. విధేయత ద్వారా కీర్తనాకారుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపి తాను నీతిని కాపాడుకుంటూ, అందుకే ఒకసారి ఒక మాట అంటాడు చూడండి, 5వ కీర్తన 12వ చరణములో ఆయన యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చూడండి, ఆ మాటలను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ కూడా యెహోవా నీవు నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు కదా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి పాపాన్ని శాపాన్ని తొలగించి వేసుకున్న వారు నీతిమంతులు. నీవు అలాంటి వాళ్ళని ఆశీర్వదించే దేవుడు కదా, నీవు వారిని దయతో కప్పి ఉన్నావు, కనుకనే వాళ్ళు నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా చేశారు, తన దయ ద్వారా సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాడు. మన మీద ఎవరి దయ ఉంది? యేసయ్య దయ ఉన్నది. ఆయన దయ మన మీద ఉండబట్టి మనము, మన కుటుంబాలు, పిల్లలు అందరూ క్షేమంగా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఓన్లీ దేవుని యొక్క దయ. అందుకే ఆ దయతో కప్పుతూ ఉన్నావు, ఆ దయ ద్వారా మీ నామాన్ని మీ బిడ్డలు స్తుతిస్తూ ఉన్నారు అని కీర్తనాకారుడు అంటాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యములో కూడా, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యములో చూడండి,
శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవర్ లాస్టింగ్ లవ్. మనుషులు కొంతకాలం ప్రేమించి కొంతకాలము ద్వేషిస్తారేమో కానీ, రక్త సంబంధికులు కొన్నిసార్లు ప్రేమిస్తారు, ద్వేషిస్తారేమో కానీ, మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన మన మీద శాశ్వతమైన ప్రేమను ఉంచాడు. గనుకనే కృప చూపుతూ ఉన్నాడు. కృప అనటానికి ఉపకారము, మేలులు, ఆశీర్వాదాలు అని పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మన మీద ప్రేమ చూపుతున్నాడు కనుకనే దయ చూపిస్తూ ఉన్నాడు, ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. లేకపోతే మన జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని కూడా పొందలేం ప్రియమైన వారలారా. గనుక ఆయన మన మీద చూపినటువంటి దయ, ఆ తర్వాత మన మీద చూపినటువంటి ప్రేమ, వీటిని బట్టే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా బైబిల్లో ధ్యానించినప్పుడు దావీదు అంతకంతకు ఆయన ఉన్నతమైన స్థితిలో రావటానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటో తెలుసునా? తగ్గింపు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యములో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యములో దావీదు రాజు చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. చూడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించటానికి నేను ఎంతటి వాడను. ఆనాడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొచ్చి సింహాసనాన్ని ఎక్కిస్తే సౌలు వలె గర్వపడలేదు, అహంకారపడలేదు, అవిధేయత చూపలేదు. ఏం చేశాడు తెలుసునా? అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను. కొన్నిసార్లు ఇప్పుడు ఒకవేళ ఈ గోవాలో ఉండే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తారు, రండి కలవాలనుకున్నారు అన్నప్పుడు మనకెంత సంతోషం వేసింది, అందరికీ చెప్పుకుంటాం. గోవాలో ఉండే ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి రమ్మంటున్నాడు అని అన్నీ ఒకసారి అంటే అప్పటికే ఒక సంతోషం, హ్యాపీనెస్, హెచ్చింపు కూడా వచ్చేసిద్ది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు హెచ్చింపు వచ్చేసిద్ది. కానీ దావీదు తన స్థితిని మర్చిపోలేదు. అయ్యా, స్థితిని మర్చిపోలేదు. గొర్రెల కాపురిగా ఉన్న నన్ను ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు రాజుగా అభిషేకించవే, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. ఈ ఒక్క మాటను బట్టే దేవుడు దావీదుని ఆయన వర్ధిల్ల చేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, తమ్మును తాము హెచ్చించుకునే వాళ్ళు తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడుదురు అని. తగ్గింపు అనేది యేసయ్య మనకు నేర్పించినటువంటి ఒక దైవికమైన స్వభావము. మనకు లోక సంబంధంగా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా మనం మాత్రం అతిశయపడకూడదండి. ఎల్లప్పుడూ యేసయ్య నామాన్ని కనపరుస్తూ ఇలా కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకొని ప్రభునామాన్ని కనపరిచి ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పొందిన మేళ్ల కంటే అధికమైన మేళ్లు రాబోయే సంవత్సరంలో ఇంకా ప్రభు దయచేయును గాక. తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఒకవేళ గర్వపడితే పురుగులు పడి చచ్చిపోతాం. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది. ఎందుకంటే ఏ రోజు సమాజ మందిరంలో నుండి బోధిస్తూ ఉన్నప్పుడు వామ్మో, దైవస్వరమే కానీ మనుషుల స్వరం, దేవుడే సాక్షాత్ అన్నారు అంతే. అవునా అన్నాడు అంతే. పురుగులు అక్కడే చచ్చిపోయాడు స్పాట్లో. అపోస్తల కార్యాల్లో ఉంది చూడండి. నేను బైబిల్లో వితౌట్ రెఫరెన్స్, అది లేకుండా చెప్పను. కనుక అంటే ఇటు ఫిజికలీ గాను ఇటు స్పిరిచువల్లీ గాను ప్రౌడ్నెస్ అనేది లేకుండా మనల్ని మనమే తగ్గించుకున్నప్పుడు దేవుడు అన్ని విధాలుగా హెచ్చించుదురుగాక. రెండవ మాట ఆదికాండం 26వ అధ్యాయము 12-13 వాక్యాల్లో కూడా మీరు చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు అతడు మిక్కిలి గొప్పవాడొక వరకు. చూడండి, అక్కడ ఇస్సాకును గురించి మీరు అనేక సార్లు చదివి ఉంటారు. ఒక లోతైన సత్యాన్ని మీకు చెప్తాను. ఏంటంటే, ఇస్సాకు ఆనాడు దేవుని యొక్క మాటకు విధేయత చూపి గెరారు అనే దేశానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగానే గెరారు అనే దేశానికి వెళ్ళి ఒక గుడారం వేసుకొని, ఆ రోజుల్లో గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. గుడారాలు వేసుకొని అక్కడ తన ముందున్నటువంటి పొలాన్ని దున్నినటువంటి పొలంలో విత్తనం వేసినప్పుడు ఇస్సాకు వేసిన ఆ విత్తనం ఎన్నంతలుగా ఫలించింది? 100 దేవుడు ఫలభరితంగా చేశాడు. క్రమక్రమముగా సంవత్సరాలు గడిచే కొలది పంటలు చక్కగా పండించుకుంటున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు.
అలా ఆశీర్వదించి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ప్రక్కనున్న ఫిలిష్తీయులకి అసూయ కలిగిందండి. అసూయ కలిగింది. అరే, మనం ఎన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండి మనమే బాగుపడలేకపోతున్నాం, వాడు మొన్న వచ్చాడు మా ప్రాంతానికి, పరదేశికి వచ్చాడు, అతను హెచ్చింపబడుతున్నాడు అని చెప్పి ఫిలిష్తీయులు అతని మీద ఏం చేశారు? అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారంటే ఆ పొలంలో అబ్రహాం త్రవించినట్టు బావులన్నింటిలో కూడా రాత్రులు వెళ్ళిపోయి మన్ను రాళ్ళు వేసి పూర్తి చేశారు. ఉదయాన్నే పొలానికి నీళ్లు పెడదామని చెప్పి వెళితే అక్కడ ఏముంది? మన్ను రాళ్ళు ఉన్నాయి బావుల్లో. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు తెలుసిన? అయ్యా, ఎవరైతే ఈ కీడు చేశారో వారిని నీవు ఆశీర్వదించు అన్నారంతే. మనం అంటామా? అంటే కంపేర్ చేసుకోవాలిగా. బైబిల్ చదవడం ఎందుకు? మనల్ని కంపేర్ చేసుకోవడానికే. రెండోసారి కూడా అలాగే చేశారు. మరుసటి సంవత్సరంలో కూడా ఏమని? ఇస్సాకు ఈ సంవత్సరం కూడా పంటలు పండుకొని క్షేమంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడని చెప్పి రెండోసారి కూడా అలాగే చేశారు. మేము తవ్విన బావులు మేము అని వాళ్ళు జగడమాడుతూ ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. అయ్యా, వీళ్ళు ఈ విధంగా పోట్లాడుతున్నారు, నా వల్ల పోట్లాడడానికి నా వల్ల కాదు, నాకు అంత నోరు కూడా లేదు, ఎక్కువ ఎన్లార్జ్గా లేదు, నా చిన్న నోరు అయ్యా, నేను మాట్లాడలేను అని చెప్పి ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు అంతే. ప్రార్థన చేసి ఎవరి కొరకు? కీడు చేస్తున్న వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు అంతే. వాళ్ళకి విరోధంగా పోట్లాడలేదు, లేదు, గొడవలు లేదు. మూడవసారి కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారు. అప్పుడు దేవుని నామాన్ని గణపరిచి మౌనంగా ఉండి ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కీడు చేస్తున్న వాళ్ళకి దడబుట్టింది. ఏమని? ఇన్ని కీడు చేస్తూ ఉన్నా, ఇన్ని ఇతనికి విరోధంగా కీడు చేస్తున్న కీడు అతనికి కలగట్లేదే అని శత్రువులైన వాళ్ళే గుంపుగా వచ్చి ఇస్సాకు, అయ్యా, నీకు ఒక దండం నాయన, నీకు ఒక దండం, ఇన్ని కీడు చేశాం, మరి నీకు ఏ కీడు తగలట్లేదు? ఇందుమూలమున మాకు అర్థం ఏంటంటే నీవు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. చూడండి, ఆ మాటని అధ్యాయంలో ఉంటుంది. చూడండి, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. వాళ్ళే, శత్రువులైన వాళ్ళే, కీడు చేసిన వాళ్ళే తమ నోరారు ఒప్పుకుంటున్నారు. అయ్యా, నీవు నిజంగా దేవుని చేత సాక్షాత్తు ఆశీర్వదించబడిన వ్యక్తివి గనుక మేము ఎంత కీడు చేసినా మీకు కీడు కలగట్లేదు గనుక వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మనం ఎవరు? దేవుని చేత ఆశీర్వదించబడ్డ ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. గనుక మనకు ఎవరైనా అసూయతో ఉన్నా, కీడు చేసినా ఆ కీడు మన మీదకి రాదు అని గ్రహించుకోవాలి. ఈ మాటను బట్టి కొన్నిసార్లు కొందరు విశ్వాసాలు అక్కడక్కడ వాళ్ళు చేతబడి చేశారన్న అని మనోవ్యాధితో ఉంటారు. వీళ్ళు చేతబడి చేశారు, మరి నీకు అలా అనిపిస్తుందంటే లేదు, వాళ్ళు చెప్పారంటారు. ఎవరో చెప్పిన దానికి మనోవ్యాధితో ఉండి దిగులు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఏంటంటే, నేను యేసుక్రీస్తుని నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, దేవుని ప్రజగా జీవిస్తున్నాను, నాకు ఏ కీడు, ఏ మంత్రశక్తులు, తంత్రశక్తులు ఏవి కూడా నాకు క్రియ చేయవు. ఆ ఒక స్థిరమైన దృఢమైన తీర్మానంతో ఉండాలి. బారాకు ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు శపించబడుదురు గాక అనటానికి బదులుగా ఏమన్నాడు? ఆశీర్వదించబడుదురు గాక అన్నాడు. బారాకు రాజు అంటాడు, అయ్యా, నీకు డబ్బులు ఇచ్చింది దేనికి? వాళ్ళని శాపం పెట్టమని కదా. నీవు ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది, మరి శాపం పెట్టమని అంటే ఆయన అంటాడు, సాక్షాత్తు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉండగా శపించటానికి హోయమాయి నేనెవరు? కనుక ఎవరు మనకు శాపాలు పెట్టినా, ఎవరు మనకు కీడు చేయాలనుకున్నా ఆ కీడు మన మీదికి రాదు. గనుక ఇస్సాకు అంటాడు, ఇదిగో రండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మీరు కూడా రండి అని చెప్పి ఇలాగే కృతజ్ఞత కూటం పెట్టి అందరికీ బిర్యానీ పెట్టాడు ఇస్సాకు. హల్లెలూయా. బిర్యానీ పెట్టాడు. ఎందుకు? మన దేవుడు ఎవరు? శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శత్రువుల ముందు విందును సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో కూడా మనం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అసూయతో ఉండేవాళ్ళు ఉంటారు. ఫిలిష్తీయులు అసూయపరులు. సామెతల్లో ఒక మాట రాయబడి ఉన్నది, అసూయపరులు ఎలా ఉంటారో చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 30వ వాక్యం, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. అది చూడండి, అంటే ఎంత తిన్నా 2-3 పేట్లు తిన్నా కూడా లావెక్కరు అన్నమాట. అంటే
పక్కకుండే వాళ్ళందరూ అలాగేని కాదు. నేను చెప్పేది ఏంటంటే కొందరికి అలాంటి స్వభావాలు ఉంటాయి. కొందరికి మరి పక్కకున్న వాళ్ళని చూసి వీళ్ళు అటాటోళ్ళు అనుకున్నారు పాపం. ఇప్పుడు మనమంతా చూడండి, మనం కళకళ ఆడుతున్నామంటే వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడాలి అర్థమైపోద్ది క్లియర్గా. ఇప్పుడు అలాంటి స్వభావాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండలేరు. నాకు అప్పుడప్పుడు ఒక ఇద్దరు సహోదరులు తెలుసు. వాళ్ళు 12-13 సంవత్సరాలప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏందిరా తినరా అంటే ఎంత తిన్నా మరి బలంగా ఉండట్లేదన్నా. కుళ్ళు ఉంటే నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. నేను చెప్తే ఓమో చాలా పొరపాటు అయింది. వాక్యం చెప్తుంది. గనుక మనము దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. ప్రభు ఇంకా మనల్ని ఆశీర్వదించును గాక. మూడో మాట చూడండి, మూడో మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 25వ వాక్యం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 25వ వాక్యం. దావీదు రాజుకు అక్కడ అది గణపరిచి అతనికి ముందుగా చూడండి, ఇజ్రాయేలును ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. అంతకుముందు ఎన్నడూ కూడా అనుగ్రహించని రాజ్య ప్రభావమును దేవుడు అతనికి అనుగ్రహించెను. అక్కడ మనం చదువుతున్న విషయాలు ఏంటంటే ప్రేమిన వర్లారా, సాలమోన్ దేవుని చేత ఆశీర్వదించబడ్డ వ్యక్తి, గణపరచబడ్డ వ్యక్తి. ఆయన కూడా ఒకసారి రాత్రుల్లో దేవుడు ఆయనకు దర్శనమైనప్పుడు దేవుడు అడుగుతున్నాడు, సాలమోన్ నీకేం కావాలి కోరుకో అని. అప్పుడు ఆయన ఏమడిగాడు, ప్రభా నాకు జ్ఞానాన్ని దయచేయండి. అప్పుడు ఆ సంగతి దేవునికి ఇష్టమైంది. మీకేం కావాలి అన్నప్పుడు ఫిజికల్గా మానవుడు కోరుకునేది ఏంటి? డబ్బు, వెండి, బంగారు, ఇల్లు, ప్లాట్లు, విల్లా, ఇవి కోరుకుంటారు. కానీ నీకేం కావాలి కోరుకున్నప్పుడు నాకు జ్ఞానాన్ని దయచేయి. చిన్న వయసులో రాజుగా ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే చాలా సమస్యలు వస్తాయి, గనుక నాకు జ్ఞానాన్ని దయచేయము అన్నాడు. అప్పుడు జ్ఞానంతో పాటు ఘనత, ఐశ్వర్యము అన్నీ కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుకనే అంతటి ఒక రాజు ఆ రోజుల్లో కూడా లేడు, ఇక రాబోయే రోజుల్లో కూడా ఉండడు అనే ఒక ఆశీర్వాదపు మాట దేవుడు పలికాడు. ఆ తర్వాత దేవాలయాన్ని కట్టాలి అని దావీదు ఆశపడ్డప్పుడు దేవుడు అంటాడు, దావీదును మందిరాన్ని కట్టకూడదు, యుద్ధాలు చేసి అనేకులను చంపి నీ చేతులు రక్తంతో నిండి ఉన్నది కనుక అలాంటి చేతులతో నీవు మందిరాన్ని కట్టకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దావీదు ప్రార్థన చేశాడయ్యా, మరి మందిరాన్ని కట్టాలని ఆశపడ్డాను, మరి ఇప్పుడు ఎలా? ఇవన్నీ సిద్ధపరచాను, బంగారు, వెండి, దేవదారం రాళ్ళు, ఇంకా అనేక ఐటమ్ సిద్ధపరచాను కదా, మరి ఎలా? దేవుడు అంటాడు, నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. ఆ మందిరాన్ని సొలొమోను కట్టి ముగించాడు. ప్రియమైన వారలారా, కట్టి ముగించాడు. దావీదు కట్టవలసిన మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. అయితే దావీదు అక్షరికంగా ఆయన మందిరం కట్టకపోయినా మనసులో మందిరాన్ని కట్టినట్లుగా కీర్తనలలో ఉంది. కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. మనసులో మందిరాన్ని కట్టి ముగించేశాడు. అక్షరికంగా అది మనసులో మందిరాన్ని కట్టి ముగించేశాడు. ఇప్పుడు సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించి తాను కూడా ఓ మంచి స్థితిలోనే, అందుకే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, అని దేవుని నామాన్ని గణపరిచి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రేమిన వారలారా, దావీదును గణపరిచిన దేవుడు సొలొమోనుని కూడా దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. ఆ మాటను బట్టి
మనల్ని బట్టి దేవుడు మన పిల్లల్ని కూడా దేవుడు గణపరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. సొలొమోన్ కొరకు దావీదు ప్రార్థన చేసేవాడయ్యా, నా వలె నిర్దోషమైన హృదయాన్ని నా కుమారుడైన సొలొమోనుకు దయచేయండి ప్రభువా, దయచేయండి ప్రభువా అని. సొలొమోను కూడా తండ్రి అయినటువంటి దావీదు చెప్పిన మాట ప్రకారంగానే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ జీవిస్తూ వచ్చేవాడు గనుక సొలొమోన్ని దేవుడు అంతటి జ్ఞానవంతుడు మరలా ఎక్కడ పుట్టాడో అని దేవుడు చెప్పేశాడు. గొప్పతనము, ఆశీర్వాదము, సమస్త ఆశీర్వాదాలు కూడా ఆయన అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ మాటను బట్టి తండ్రిని బట్టి కుమారుడైన సొలొమోను ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు మనల్ని బట్టి మన పిల్లలు ఆశీర్వదించబడ్డాలంటే మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా నడవాలి, నీతిమంతులు నడవాలి. అందుకే బైబిల్లో ఎఫెసు సంఘానికి ఒక మాట అంటారు పౌలు గారు, 6వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు మీరు చూడండి. పిల్లలారా మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపము. చూడండి, ఇది మనం చేయవలసిన పని ఈ రోజుల్లో. ఇప్పుడు మనల్ని ఆశీర్వదించాడు, మన ద్వారా మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఈ అనుభవంలో మనం ఉండాలి. మీ తల్లిదండ్రులు సన్మానించండి, మీ పిల్లలకు కోపం రేపక మీరు వాళ్ళని మంచిగా చూసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా అర్థం అవ్వాలంటే ఒకసారి ఒక ఇంట్లో ఆ ఇంట్లో యజమానురాలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉండే ముసలోళ్ళు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి సిల్వర్ ప్లేట్లో అన్నం పెట్టడం, సిల్వర్ గ్లాసులో నీళ్లు పెట్టడం, ఒక హీనంగా ఏదో ఒక రకంగా చూస్తూ, పాత గ్యారేజ్ రూమ్ ఉంటే అక్కడ పోయి పడి ఉండడని చెప్పి ఒక హీనంగా చూస్తూ ఉండేవాళ్ళు. రోజు ఆ ప్లేట్ కూడా మంచి ప్లేట్ కాదు, ఒక సిల్వర్ ప్లేట్లో సిల్వర్ గ్లాసులు ఇచ్చేవాళ్ళు. అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కూడా గమనిస్తూ ఉన్నారు. గమనించి వాళ్ళ నాన్న రోజు ఒక్కొక్క రూపాయి చాక్లెట్ కొనుక్కోమనిస్తే అది తీసుకెళ్ళి ఒకరోజు బడికి వెళ్తూ ఆ సంతకి వెళ్ళి వాడు కూడా ఒక ప్లేటు ఒక గ్లాస్ కొనుక్కొచ్చుకున్నాడు. సిల్వర్ గ్లాస్ కొనుక్కొచ్చుకున్నాడు. రెండు తీసుకొచ్చి బ్యాగులో పెట్టుకొని ఇంటికి వస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూసి, రే ఏంట్రా సిల్వర్ ప్లేట్లు గ్లాసులు తెచ్చుకున్నావు ఏంట్రా అంటే, నాన్న నీకు అమ్మకి ఇద్దరికి గిఫ్ట్ అన్నాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ అన్నాడు అంతే. న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటి? ఇప్పుడు ఆయనకు ఒక సిల్వర్ ప్లేట్ గ్లాసు, ఈమెకు ఒక సిల్వర్ ప్లేట్ గ్లాసు, ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంట్రా ఇది తెచ్చావంటే, మరి అవ్వ తాతకి మీరు ఆ ప్లేట్లు ఇస్తున్నారు అంటే చిన్నపిల్లలు తెలియదుగా, ఇప్పుడు ఆ ప్లేట్లు విలువైన అనుకున్నారు పిల్లలు. కనుక ఇవి మీకు ఇద్దరికి గిఫ్ట్, మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీకు కూడా ఈ ప్లేట్లు పెడతామంటారు వాళ్ళు. మనిషి ఏది విత్తుతాడో అదే పంట కోస్తారండి. అందుకే ఈ రోజుల్లో ఇప్పట్లో పిల్లలు చాలా స్పీడ్, మరి వాళ్ళు మామూలు వాళ్ళ అంటే వారి ఎదుట మన ద్వారా మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో క్రమంగా మనం పెంచినప్పుడు దావీదును బట్టి సొలొమోను హెచ్చింపబడి గణపరచబడ్డట్టు మన ద్వారా దేవుడు మన పిల్లల్ని కూడా ఆశీర్వదించి హెచ్చించి గణపరచుదురుగాక. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. చూడండి ప్రేమైన వర్లరా, అక్కడ సమూయేలు గురించి వ్రాయబడిన మాట అది. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అని ఒక గణపరిచినటువంటి మాట అక్కడ మనకు చూస్తూ ఉన్నాం. సమూయేలు గురించి, హీఈస్ ఎ ప్రాఫెట్. ఆయన ఒక ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే సమూయేలు, పెద్ద ప్రవక్త. ఆయన ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి, సౌలు అనే కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయనకి గాడిదలు అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఓసారి ఉదయాన్నే
ఉదయాన్నే బయటకు వచ్చి చూడగా గాడిదలు తప్పిపోయాయి. అమ్మో నా గాడిదలు పోయాయో అని ఏడవడం ప్రారంభించాడు. వెంటనే వాడు కొడుకును పిలిచాడు, దాసులను పిలిచాడు. నా గాడిదలు పోయారా, వెతకండ్రా అన్నాడు. గాడిదలు అంటే అంత ప్రాణం అతనికి. ఇంక ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో గాడిదలు లేకపోతే పనులు ఎక్కడ జరిగేటి? భారం మోయడం, బట్టలు మోయడం. ఈ రోజుల్లో అంటే అన్నీ వచ్చాయి. ఆ రోజుల్లో గాడిదలు, గుర్రాలు ఇవేగా. కనుక అవి తప్పిపోయాయి. బాధపడి ఏడుస్తున్నాడు, అయ్యో 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 అని. అంటే ఆ రోజుల్లో ఇంకా లోతుగా చెప్పాలంటే మానవుడు ఒక హీనమైన వాటి కొరకు ఈ రోజుల్లో ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. గాడిదల కొరకు ఏడిస్తే ఏం ప్రయోజనం, బాధపడితే ఏం ప్రయోజనం? అవి పోయానికి ఇంకొకటి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు గాడిదల కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు ఒకసారి ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. అందరూ ఒక్కొక్క మూలను ఒక్కొక్క గదిలో ఉండి ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఇక వెంటనే నాకు కూడా బాధ ఏంది, నేను కూడా సీరియస్గా ముఖం పెట్టుకొని వెళ్ళా. ఎవరైనా చచ్చిపోయారేమో పాపం అని. ఇంకా ఆ ఇంట్లో ఉండే తల్లిగారిని, అమ్మ ఏంటమ్మా అందరూ బాధతో ఉన్నారంటే, ఏం చెప్పేదేనన్నా అన్న, నిన్న టామీ చచ్చిపోయింది అన్నాడు. టామీ చిన్న కూతురా పెద్ద కూతురా లేదంటే ఏంటంటే, అదే నా బొచ్చు కుక్క. దానికి ఒక ముద్దుగా నేమ్ పెట్టారు, ఏమని, టామీ అని. అప్పుడు నేను అనుకున్న, వరని టామీ చచ్చిపోయిన దానికి ఇంకోటి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అంత బాధపడను, అంత సీరియస్గా ఉన్నాను. అవసరం ఏం చేస్తామన్నా, దాన్ని ప్రేమగా పెంచుకున్నాం, ముద్దుగా పెంచుకున్నాం అని వాళ్ళు చెప్తారు. ఈ రోజున మనిషి దేని కొరకు ఏడవాలో, దేని కొరకు ఏడవకూడదో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ చదువుకున్న వాళ్ళే అంటే హీనమైన వాటి కొరకు మనం ఎప్పుడు బాధపడకూడదు. హల్లెలూయా. సౌలు ఆనాడు భాగ్యవంతుడు, హిజ్ ఎ రిచ్ మ్యాన్. అన్ని విధాలుగా భాగ్యవంతుడై ఉన్నవాడు గాడిదల కొరకు ఏడ్చి బాధపడుతూ, రే చూడుపరా ఎక్కడ పారిపోయి అని చెప్తే, ఇక వెంటనే చూడండి అటు ఇటు తిరుగుతూ పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. సడన్గా అక్కడ ఉన్నటువంటి తన దాసుడు అంటాడు, అయ్యా ఈ పట్టణంలో ఒకడు దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట, గాడిదలు ఎక్కడ పోయి అని వెతుకుతూ ఉంటే, ఇప్పుడు ఆ సంగతి దైవజనుడు చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి సౌలు అతని దాసుడు వెళ్ళి ఆయన దగ్గర పలకరించినప్పుడు సమూయేలు అంటాడు, ఎదుగు మీరు గాడిదల కొరకు ఎందుకు వెతుకుతున్నారు? అవి అప్పుడే దొరికాయి, పోండి అన్నాడు. అంతే. ఇక వారు వెళ్ళేసరికి గాడిదలు అక్కడ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ సమూయేలుని దేవుడు అతను ఏ మాట చెప్తాడో ఆ మాట అక్కడ నెరవేర్చబడుతుంది. అతను ఒక గొప్ప వ్యక్తి. ఇప్పుడు సమూయేలుని దేవుడు ఉన్నతమైన స్థితిలో హెచ్చించి గణపరచటానికి ఆయన ఏ విధంగా గణపరచబడ్డాడు? సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వాక్యములో చూస్తే, హన్న ఆమె దేవుని మందిరములో కన్యళ్లతో ఒకసారి ప్రార్థన చేసింది, అయ్యా నాకు సంతానం లేదు నాయన, నిందలు అవమానాలు అనుభవిస్తున్నాను, దయచేసి నన్ను కనికరించి నాకు దయచూపి ఒక్క కుమారుని దయచేయి, అతని సేవకు అప్పగిస్తాను, జీవితకాలం అంతా అతడు నాజీరుగా ఉంటాడయ్యా అని దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లతో చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆమెకేం చేశారు? చక్కటి కుమారుడైన సమూయేలుని ఇచ్చారు. ఆమెకి మరలా 5 మంది పిల్లలు పుట్టారు. అంటే ఆమె ఒక మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకున్నది, అయ్యా నన్ను ఆశీర్వదించండి, గొప్ప చేయండి అయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, ఈ నిందను తొలగించండి, ఈ బాధను భరించలేకపోతున్నాను, భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నాకు చాలా అవమానాలు అవుతున్నాయని ఏడ్చి అంతవరకు మామూలు దుఃఖమే, కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మహావేదనతో దుఃఖముతో బాధపడి ఏడుస్తుంది ఆమె. ఏడుస్తూ ఉన్నప్పుడు సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, ఎందుకు బాధపడతావు? దేవుడు నేను కోరుకున్నట్లుగానే వచ్చే సంవత్సరం దేవుడు నీకు కుమారుని దయచేయునుగాక. సేవకుని యొక్క మాటని రూఢిపరిచే దేవుడు ఆమె కోరుకున్నట్లుగానే దేవుని మందిరంలో చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు ఆమెకి ఏమిచ్చారు? కుమారుని ఇచ్చారు. ఈ రోజుల్లో ప్రార్థనా జీవితంలో కూడా మనం ఇక రాబోయే రోజుల్లో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలని ఒక్క మాట చెప్తాను. మనం సాధారణంగా ప్రార్థనలు చేసుకుంటాం, అయ్యా దించు నాయన ఆశీర్వాదాలు, దించు నాయన ఉద్యోగాలు కావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి, అవి కావాలి ఇవి కావాలి అని. కానీ ఒక కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చాలా ముఖ్యము. మీరు నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను, నీవు నా కుమారుని ఇస్తే ప్రభా కృతజ్ఞతగా నేను ఆ కుమారుని నీ సేవకు అంకితం చేస్తాను అని. ఇచ్చేటప్పుడు కూడా ఒక హీనమైనదో అంగహీనమైనదో దేవునికి ఇవ్వకూడదు. ఒక కొంటోని తీసుకొచ్చారు, అయ్యా ఈయన సేవకు తీసుకెళ్ళి అని. కొంటోని దేవుడు అంగీకరిస్తాడా? చూడండి,
పాత నిబంధన కాలంలో ఒక స్ట్రిక్ట్ ఏంటంటే దేవునికి అర్పించేటప్పుడు శ్రేష్టమైన దాన్నే అర్పించాలి. ఇప్పుడు హన్నా కూడా ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నీవు నాకు కుమారుని ఇస్తే కృతజ్ఞతగా మరలా కుమారుని ఇస్తానని ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు ఆమె కుమారుని ఇచ్చారు. కొందరు ఒప్పుకోలు చేస్తారు. ఆమెతో ఒక ఆమె అలాగే ఒప్పుకోలు చేసింది, అయ్యా కొడుకు పుడితే సేవకిస్తానంటే కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇక వెంటనే వీడిని ఆఫీసర్ చేయాలా, ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలని చెప్పి ఐఏఎస్గా చదివేయాలని చెప్పి చదివిస్తుంది. మరలా ప్రభా ఈసారి కొడుకు పుడితే నేను ఖచ్చితంగా సేవకిస్తాను అన్నదా. మరలా కొడుకు పుట్టాడు. ఆమెను కూడా ఈయనను కూడా నేను మంచి ఆఫీసర్కి చేయాలని చెప్పి అతన్ని కూడా చదివించడానికి రోజులు గడిచిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేసిందట, అయ్యా ఈసారి మాట తప్పకుండా నేను సేవకిస్తానయ్యా అని. నల్లగా కాకిలాగా వంకర టింకరగా ఉండేవాడు పుట్టాడు. అప్పుడు ఏమన్నా తెలుసునా, తీసుకొని ఆయన నీ సేవకిస్తున్నాను అని. ఇప్పుడు అలాంటి వాడిని దేవుడు అంగీకరిస్తాడా? చూడండి, బాగున్నోళ్ళనేమో సేవకిస్తాను అనలేదు. ఇప్పుడు నాలుగులాగా కాకిలాగా కాళ్ళు చేతులు వంకర టింకరగా ఉండి ఇద్దరు పనికి మాలిన వాడైతే నాయనప్పుడు అతన్ని సేవకిస్తే దేవుడు నాట్ యాక్సెప్టెడ్. దేవుడు యాక్సెప్ట్ చేయడండి. కనుక ఈ రోజుల్లో ఇంతవరకు మన జీవితాల్లో ప్రభు చేశారు, మేళ్ళు చేశారు. ప్రార్థించినప్పుడల్లా దేవుడు సంతానం ఇచ్చాడు, ఆ తర్వాత అక్కర్ల అవసరతలు తీర్చాడు, ఉద్యోగాలు ఇచ్చారు, వ్యాపారాలను ఆశీర్వదించారు. కానీ మనం దేవునికి ఏం చేస్తూ ఉన్నాము? దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాన్ని కానుకగా సమర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. శాస్త్రులు పరిశీలితో యేసుప్రభువు అంటారు, ఇదిగో పుదీనాలోను, జీలకర్రలోను, ఉప్పులోను, పప్పులోను, చింతపండు అన్నిట్లో ఇస్తున్నారు, మంచిదే. కానీ నీతిని న్యాయాన్ని విడిచిపెట్టారు. వీటిని మానక వాటిని కూడా మీరు చేయండి. వేటిని మానక? సెకండ్ ఏది? మన జీవితాన్ని, మన ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి సమర్పించి ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. సెకండ్, మనం ఏది ఇచ్చినా దేవుడు వాటిని యాక్సెప్ట్ చేస్తాడు. ఒక ఆయన 10,000 రూపాయలు కట్ట తీసుకొచ్చాడు. అయ్యా తీసుకొని ఆయన కానుక. అప్పటికే ఆయన గురించి చాలా బ్యాడ్ నేమ్, అయ్యా మోసాలు చేసి ఎంతోమంది బిజినెస్ చేసి వ్యాపారాలు చేసి అందరినీ బాధ పెట్టాడు అని సంఘంలో ఒక రుమారు వచ్చింది. ఇంక వెంటనే అన్నాను, అయ్యా మీ 10,000 వచ్చినా 2 లక్షలు ఇచ్చినా నేను తీసుకోను. దేవుడు తీసుకున్న వీటిని యాక్సెప్ట్ చేయడు. ఫస్ట్ మీరు మీ జీవితాన్ని కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. మోసాలు చేసి వాళ్ళు కుటుంబం ఫ్యామిలీ చాలా బాధపడ్డా. కనుక ఫిజికల్గా మనం ఎన్ని చేసినా ఆత్మీయంగా సరలేకపోతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కనుక సంవత్సరాంతంలో మనము కూడా మొక్కుబడితో కూడిన ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు హన్నాని ఆ విధంగా చేయటం ద్వారా హన్నాకి కుమారునిచ్చాడు. కుమారుడు పెరిగి పెద్దవాడై ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా మారిపోయాడు. ఇప్పుడు మీరు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా మీ పిల్లల్ని రాబోయే సంవత్సరాల్లో అధికంగా దేవుడు ఘనపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును అని కీర్తనాకారుడైన దావీదు చెప్పినట్లుగా నన్ను కూడా మీరు గణపరచండి. నన్ను బట్టి నా పిల్లల్ని కూడా గణపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. విని విడిచిపెట్టు వారమై ఉండక ప్రభు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించేటట్లుగా, అయ్యా నీ సాత్వికం నా కొరకై లోకానికి వచ్చావు నాయనా. అయ్యా మేము దరిద్రులము,